ఇక ఖమ్మం కాంగ్రెస్ నేతలు కొట్టుకున్నారు. ప్రభుత్వ భూములను కబ్జా చేసేందుకు పోటీ పడ్డారు. పేదలకు కేటాయించిన ప్లాట్లను కొట్టేసే క్రమంలో పరస్పరం దాడులు చేసుకుని కేసులు పెట్టుకుని రోడ్డున పడ్డారు. విలువైన భూములను ఎలాగైనా దోచేయాలనే కుట్రతో అటు మంత్రులను ఇటు అధికారులను కూడా తప్పుదోవ పట్టిస్తున్నారు. తప్పుడు పత్రాలు, నకిలీ జాబితాలు, ఫిర్యాదులతో గందరగోళం సృష్టించి లబ్ధి పొందాలనే స్కెచ్ వేశారు. ఖమ్మంలో కాంగ్రెస్ పార్టీ ముసుగులో కబ్జా కోరులు రెచ్చిపోతున్నారు. ఎక్కడ ఏ చిన్న అవకాశం వచ్చినా భూములను ఆక్రమించేస్తున్నారు. మరోవైపు ప్రభుత్వ భూములను పరీక్షించాల్సిన అధికారులు చోద్యం చూస్తున్నారు. కోట్ల రూపాయల విలువైన స్థలాలు ఆక్రమణకు గురవుతున్నా ఎవరో ఒకరు ఫిర్యాదు చేస్తే తప్ప చర్యలు తీసుకోవడం లేదు. ఖమ్మం 8వ డివిజన్ పరిధిలో గోపాలపురం, ఎల్బీ నగర్, సాగర్ ప్రధాన కాలువ సమీపంలో ఉన్న భూమిలో వివాదం నెలకొంది. వెలుగుమట్ల రెవెన్యూ పరిధిలోని భూముల్లో 2004లోనే రెండు వైపులా 2000 మంది పేదలకు పట్టాలు మంజూరు చేశారు. అందరూ అక్కడ నివాసాలు ఏర్పాటు చేసుకున్నారు. సర్వే నెంబర్లు 107, 108, 109, 135లో ఇప్పుడు కాలనీ దర్శనమిస్తోంది. పట్టాలు పొందిన 40 మంది మాత్రం నిర్మాణాలు చేసుకోలేకపోయారు. రేకుల షెడ్లు వేసుకున్నారు. అక్కడ ఓ ప్రైవేట్ విద్యుత్ ప్లాంట్ ఉండడంతో ప్లాంట్ కాలుష్యం వల్ల స్థిర నివాసం ఏర్పాటు చేసుకోలేదు. 22 ఏళ్ల తర్వాత అక్కడ విద్యుత్ ప్లాంట్ మూతపట్టడంతో కాంగ్రెస్ నేతల కళ్ళు ఈ ఖాళీ స్థలంపై పడింది. కాస్త అటు ఇటుగా ఎకరన్నర వరకు ఉండే ఈ భూమి ధర కోట్లలో ఉంటుంది. దీంతో అధికార పార్టీ ముసుగులో దర్జాగా కబ్జాకు తెరలేపారు. వివాదం చెలరేగి వాగ్వాదం బాహాబాహికి దిగారు. 2004లో నాటి ప్రభుత్వం ఖమ్మం, గోపాలపురం, ఎల్బీ నగర్ లో పట్టాలిస్తే 2021లో బీఆర్ఎస్ ప్రభుత్వం 100 మందికి గూడు కల్పించింది. గోళ్లపాడు ఛానల్ ఆధునీకరణలో నిర్వాసితులను ఇదే సాగర్ కెనాల్ పక్కన ఎస్ఎస్పీ భూముల్లో నివాస స్థలాలు కేటాయించారు. వారంతా ఇళ్లు కట్టుకుని ప్రశాంతంగా జీవనం సాగిస్తున్నారు. ఇటు 2004లో పట్టాలు, అటు 2021లో ప్లాట్లు మంజూరు చేసిన రెండు కాలనీల మధ్య ఎకరన్నర భూమి ఖాళీగా ఉంది. దీనిపై కన్నేసిన కాంగ్రెస్ నేతలు గతంలో పట్టాలు వచ్చి ఇళ్లు నిర్మించుకోలేకపోయిన లబ్ధిదారుల పేరుతో దొంగ ఫిర్యాదు సృష్టించారు. ఓ జాబితా తయారు చేసుకుని అసలైన వారికి తెలియకుండానే దొంగ సంతకాలు చేసిన మరో స్థలంలో వారి పేరుతో పాగా వేసేందుకు స్కెచ్ వేశారు. ఆ భూమిని చదును చేస్తుండగానే వివాదం చెలరేగి మరో కాంగ్రెస్ నాయకుడితో వాగ్వాదం జరిగింది. తన్నుకున్నారని వాళ్లు లేదు, వాగ్వాదం మాత్రమే జరిగిందని పోలీసులు చెబుతున్నారు. స్థానికులు మాత్రం ఇది పక్కా కబ్జా ప్లానే అంటున్నారు. 2 ఏళ్ల క్రితమే ఫెన్సింగ్ వేసి ఇది ప్రభుత్వ భూమేనని బోర్డు పెట్టిన తర్వాత ప్రైవేటు వ్యక్తులు వచ్చి అది తమ భూమి అని చెప్పడమే హైలైట్ గా మారింది. స్థానిక కాంగ్రెస్ నేత బోడ శ్రావణ్ మీద తీవ్ర ఆరోపణలు వస్తున్నాయి. ఆయనకు మరికొందరు కాంగ్రెస్ నేతల మద్దతు ఉన్నట్టు స్థానికులు చెబుతున్నారు. వాగ్వాదంలో మరో కాంగ్రెస్ నేత మాజీ కార్పొరేటర్ సైదులకు స్వల్ప గాయమైందని తెలిపారు. ఈ రెండు వర్గాల మధ్య ప్రస్తుతం వివాదం నడుస్తోంది. స్థానికులు అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. 2004 పట్టాలు పొందితే 22 ఏళ్ల తర్వాత వారి పేరుతో మళ్లీ స్థలం కోసం ప్రయత్నించడమేంటని ప్రశ్నిస్తున్నారు. ఏకంగా జిల్లా కలెక్టర్కే తప్పుడు సమాచారం ఇచ్చినట్టు ఆరోపణలున్నాయి. గతంలో ఇచ్చిన ఫ్లాట్లు ఉండగా వాటిని కాదని మరో స్థలం కాజేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇదే వ్యక్తులు ఇప్పటికే రఘునాథపాలెం, ఎస్ఆర్ గార్డెన్ సమీపంలో బైపాస్ రోడ్ ఫేస్ లో మంచి కమర్షియల్ స్థలం కాజేశారు. 70 లక్షల రూపాయల విలువ చేసే భూమిని దర్జాగా కొట్టేశారని ఆరోపణలున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ఆ స్థలంలో చిన్న షెడ్డు వేసిన ప్రబుద్ధులు ఆ తర్వాత పెద్దల అండతో దర్జాగా ఇళ్లు నిర్మించారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం పేదలకు 72 గజాలు లేదా గరిష్టంగా 90 గజాలు మాత్రమే అధికారులు మంజూరు చేయాల్సి ఉంది. ఏకంగా 144 గజాలతో తహసీల్దార్ పట్టా మంజూరు చేసినట్టు చెప్పి అక్కడ ఇళ్లు కట్టారు. ఇంటి నెంబర్ తెచ్చారు. ఇందుకు ఓ మంత్రి సహకరించినట్టు ఆరోపణలున్నాయి. నిబంధనలు పాటించకుండా పట్టా ఎలా ఇచ్చారు, ఎవరిచ్చారు? సదరు పట్టాలో పేర్కొన్న హద్దులకు, పట్టా మంజూరైన తేదీ నాటి వాస్తవ పరిస్థితులకు కూడా పొంతన లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. అక్కడ ఫ్లాట్లు కొట్టేసినట్టుగానే ఇక్కడ ఎకరన్నర స్థలానికి కూడా ఎసురు పెట్టారని గోపాలపురం, ఎల్బీ నగర్ వాసులు చెబుతున్నారు. ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్లో గల 8వ డివిజన్ ఎల్బీ నగర్లో గత 2 రోజుల నుంచి ఒక ఇష్యూ నడుస్తుంది. ఆ విషయం మీద మేము స్పందించాలని వచ్చాము.
ఎందుకంటే వాళ్ళు చెప్పే ఆధారాల్లో ఏది నిజం లేదు. 54 మంది పేర్లతోటి 2.5 కోట్ల విలువ చేసే భూమిని వాళ్ళు కబ్జా చేయడానికి ప్రయత్నం చేశారు. దానికి ఆధారం గతంలో ఆ ఆర్డిఎస్ 3383/2004 ఫైల్ సంబంధించిన దాంట్లో ఎవరికి కూడా 144 గజాల స్థలం కేటాయించలేదు. దానికి ఎస్ఆర్ గార్డెన్ బ్యాక్ సైడ్లో వాళ్ళే పట్టాలు తయారు చేసుకొని వాళ్ళనే శ్రీనివాస్ రెడ్డి గారి అనుచరుడు బోడా శ్రావణ్ ఎంఆర్ఓ గారితో మాట్లాడి ఒరిజినల్ పట్టాన్ని యూనివర్సిటీ ఇప్పించినాడు. అది సార్కి తెలుసా లేదు మనకు తెలియదు. కానీ అక్కడ దగ్గర ₹1 కోటి విలువ చేసే భూమి కబ్జా చేశాడు. అక్కడ ఎవరు ఏం పట్టించుకోలేదు కాబట్టి నేను చేసిందే వేదం, నేను చెప్పిందే శాసనం అన్నట్టు శ్రీనివాస్ రెడ్డి గారి పేరు బదనాం చేస్తున్నాడు. ఆయన పేరు వాడుకొని ఇక్కడ 2 ఎకరాలు సుమారు 2 ఎకరాల భూమి ఇక్కడ వాల్యూ చూస్తే ఒరిజినల్ వాల్యూకి వెళ్తే 10 కోట్ల పైన ఉంటుంది. దాన్ని ఒక 54 మంది పేదవాళ్ళ పేర్లు అడ్డం పెట్టుకొని కబ్జా చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు. సార్ దయచేసి దీని మీద మీరు సమగ్ర విచారణ చేసి పేదవాడి భూమి పేదవాడికే చెందాలి. వాళ్ళు పేదవాళ్ళు కాకపోతే మా కాలనీలో చాలామంది పేదవాళ్ళు ఉన్నారు, వాళ్ళకు ఈ సంబంధించిన స్థలాన్ని కేటాయించండి. మీరు ప్రజాపాలనతో అధికారంలో వచ్చారు, ఆ ప్రజలు పరిపాలించే విధంగా ప్రజల్ని పేదవాడికి సాయం చేయండి. దయచేసి ఈ కబ్జాకరులు దళారుల వ్యవస్థని అరికట్టండి. ఖమ్మం మున్సిపాలిటీ 8వ డివిజన్ కార్పొరేషన్ పరిధిలో జరిగే అన్యాయం మీరు గత వారం నుంచి ఏం జరుగుతుందో మీకు తెలుసు. రెండోది ఏంటంటే ఇక్కడున్న స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు కొంతమంది పొంగులేటి గారి అనుచరులను చెప్పుకుంటూ ఆయన పేరు చెప్పు ఇక్కడ దగ్గర 2.5-3 కోట్ల వాల్యూ చేసే ల్యాండ్ని కబ్జా చేసేదానికి తెరలేపిండు. మీకు ఈ విషయం తెలియడానికి మెయిన్ రీజన్ ఏంటంటే మా దగ్గర కొన్ని పట్టాలు ఉన్నాయి. 1045 పట్టాలు 1045 పట్టాలు 2004, 2003 ప్రాంతంలో ఇష్యూ చేశారు. అందులో ఒక 50 పట్టాలు మాత్రం అప్పట్లో ఆపారని అంటున్నారు. సరే ఆపితే వాళ్ళు వచ్చి వాళ్ళ పట్టాలు ఇచ్చినప్పుడు కొంతమంది ఉన్నారు కదా, వీళ్ళు ఎందుకు ఉండలేదు అంటే మాకు అవసరం లేదు, ఈ ల్యాండ్ అవసరం లేదు అని చెప్పేసి వెళ్ళిపోయారు. 22 ఏళ్ళ తర్వాత వెళ్ళిపోయిన వాళ్ళు మళ్ళీ వచ్చి ఈ ల్యాండ్ మాది అని చెప్పేసి ఏ విధంగా వస్తారు వీడికి అంటే భూమిలో వాల్యూ పెరిగేసరికి మా కాలనీలో వైఎస్ఆర్ కాలనీలో 2019లో ఇచ్చిన పట్టాలు 2014 తర్వాత కొన్ని వాటిని తీసేసి పేదోళ్ళకి ఇచ్చారు. మరి ఇవాళ రేపు పొద్దున వేరే పేదోడికి ఇవ్వాలి. కానీ 2002లో ఇచ్చిన 22 ఏళ్ల క్రితం ఇచ్చిన పట్టాలు ఇవాళ మళ్ళీ అదే పట్టాలు ఉంటాయా ఎక్కడన్నా? అంటే ఇక్కడ ఉన్న కొంతమంది స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు మరీ ముఖ్యంగా బోడా శ్రావణ్ అనే వ్యక్తి ఈ పట్టాల మీద దృష్టి పెట్టిండు. దీన్ని కబ్జా చేసేందుకు పూర్తిగా సహకారం ఆయనతోటే నడుస్తుంది. దీని వెనక మా మంత్రి గారు ఉండు, మాకెవడేం చేస్తాడు, మేము ఉన్నామని అహంకారమైన ధోరణితో మాట్లాడుతుండు. దయచేసి మంత్రి గారు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు మేము వినవించుకునేది ఒకటే, మీరు దీని మీద సమగ్ర విచారణ చేయండి. స్థానిక ప్రజలు కొందరు బీఆర్ఎస్ నాయకులు అడ్డుపట్టడంతో కబ్జా వ్యవహారం రచ్చకెక్కింది. విషయం కలెక్టర్ దృష్టికి చేరింది. స్థానిక మంత్రి చెవిలో కూడా ఈ కబ్జా పంచాయతీ పడిందట. ఫిర్యాదులపై విచారణ చేస్తున్నట్టు చెబుతున్న రెవెన్యూ అధికారులు సర్వే నెంబర్ ఆధారంగా ఈ స్థలం ఎవరిదో తేలుస్తామన్నారు. అటు వివాదాస్పద కాంగ్రెస్ నాయకుడు కూడా తన స్థాయిలో ఆ భూమిని కొట్టేసేందుకు పావులు కదుపుతున్నారట.